It is now time to invite our dynamic young talent Sajjan Hanif to the stage. Blessed with confidence, wisdom and aim, he is here to share his valuable thoughts and opinions with us. Let us give అపారమైన ఆనందంతో మరియు హృదయపూర్వక అభిమానంతో మన ప్రతిభావంతమైన ప్రతిభ సజ్జన్ హనీఫ్ గారిని వేదికపైకి ఆహ్వానించే సమయం వచ్చింది కనుక మనమందరం ఆయనకు హృదయపూర్వక స్వాగతం పలుకుదాం. ఇన్ ద నేమ్ ఆఫ్ క్రియేటర్, ముందుగా సభకు విచ్చేసిన పెద్దలకి, నా తోటి సహోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు హనీఫ్, నేను ఏలూరు నుంచి వచ్చాను. నాకు ఈ క్యాంప్కి రావడం ద్వారా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నాకు ఈ క్యాంప్లో తెలియని విషయాలు కూడా నేర్చుకున్నాను. మాకు డైలీ పొద్దున్న 5 o'clockకి లేపేవారు. పొద్దున్న మాకు సుమయ మేడం క్లాస్ ఉండేది, యోగా క్లాసు, యోగా చేయించేవారు మేడం పొద్దున్న. దాని తర్వాత రకీబ్ సార్ క్లాస్ ఉండేది. రకీబ్ సార్ క్లాస్లో పొద్దున్న సౌశల్య భారత్ నిర్మాణ దీపిక గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. రౌఫ్ సార్ క్లాస్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి చెప్పారు. రౌఫ్ సార్ క్లాస్లో మాకు ఎగ్జాంపుల్గా టైం మేనేజ్మెంట్ గురించి, బిహేవియర్ గురించి, ఇంకా క్యారెక్టర్, డిసిప్లిన్, మనం ఎలాగుండాలి అన్న దాని గురించి చెప్పారు. దాని తర్వాత మాకు సలీం సార్ ఆల్ఫాబెట్స్ నేర్పించారు. ఎగ్జాంపుల్గా ఈ సృష్టికర్త ఒక్కడే, అంటే క్రియేషన్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్. ఆట్లలి సార్ మాకు సజ్జన్ సమాజ్ ప్రిన్సిపల్స్ నేర్పించారు. సజ్జన సారథ్యంతోనే ప్రపంచ సాధ్యం సాధ్యం, సత్కర్మలే దైవ ప్రసన్నతకు ముక్తికి ఆధారం. ఇలా ఒక 10 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆట్లలి సార్ మాకు 10 ప్రిన్సిపల్స్ నేర్పించారు. దాని తర్వాత మళ్ళీ మాకు 4 to 8 క్లాసెస్లో సౌజన్య మ్యామ్ మాకు మంత్రాలు నేర్పించారు. దాని తర్వాత పల్లివేలు వీరబాబు గారు వచ్చి మాకు సాంగ్స్ కూడా నేర్పించారు. దేవి మేడం మాకు హిస్టరీ క్లాసెస్ నేర్పించారు. ప్రజెంట్ ఇప్పుడు మాకు 10th నాకు యూస్ఫుల్ అవుతాయి మేడం చెప్పిన క్లాసెస్. సూఫీ మూమెంట్, భక్తి మూమెంట్ గురించి, ఇంకా హిందూ రాష్ట్ర మూమెంట్ గురించి. ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఇంకా మైండ్ రిఫ్రెష్ చేసుకుంటాకి బయటికి కూడా తీసుకుని వెళ్ళారు. అవుటింగ్స్ అని చెప్పి బీచ్కి, నెట్స్కి, ఇంకా ఓం మందిరానికి కూడా తీసుకుని వెళ్ళారు. మొన్న అంబేద్కర్ జీవిత చరిత్ర చూపించడానికి అక్కడ ఆడిటోరియంకి తీసుకుని వెళ్ళారు. అక్కడ అంబేద్కర్ ఆయన చిన్నప్పటి నుంచి చేసిన త్యాగాలు ఏంటి, ఆయన ప్రజలకు ఇచ్చిన సందేశం ఏంటి, అదంతా ఒక స్కిట్ రూపంలో చూపించారు. మనకి 3 పూట్ల ఫుడ్ ఎక్కడ డిలే చేయకుండా ఫుడ్ 3 పూట్ల అందించారు. వాళ్ళకోసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందరూ గుర్తుంచుకోవాల్సిన పేరు భాషా సార్. ఆయన మా బాయ్స్ క్యాంపస్లో ఎన్ని కంప్లైంట్స్ వచ్చినా కూడా, ఎంత గోల చేసినా మమ్మల్ని ఏం అనలేదు, ఒక్క మాట కూడా అనలేదు. ఇంకా సలీం సార్ కూడా మమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. ఇంకా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాల్యుబుల్ టైంని మా కోసం తీసి ఇక్కడ వాళ్ళ ఎంతో కృషి చేసి మా కోసం వీళ్ళకి ఒక నాలెడ్జ్ని ఇవ్వాలని చెప్పి వాళ్ళ వాల్యుబుల్ టైంని మన కోసం తీశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా మాకు ఎక్కడ ఏ లోటు రాకుండా దీపు అన్నీ కానీ, సలీం అన్నీ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్నారు. ఈ క్యాంప్లో మా వల్ల ఫ్యాకల్టీస్ కానీ, స్టూడెంట్స్కి కానీ ఏమన్నా తప్పు చేసి ఉంటే క్షమించాలని కోరుకుంటూ నా అభిప్రాయాన్ని తెలియజేసుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.